హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఎక్కువ తేజాస్ నుంచి జటాయు అనే మోడల్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఆల్రెడీ నేను ఆస్ట్రా అనే మోడల్ ఒకటి పెట్టున్నాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది. అలాగే నేను రిలేటెడ్ వీడియోలు ఇస్తాను, దాంట్లో నుంచి మీరు చూడొచ్చు అనమాట. ఫ్రంట్ లుక్ చూసారు కదా, అలాగే మనకు ఎల్ఈడి ల్యాంప్స్ కానీ ఫ్రంట్ కూడా, అలాగే మనకు బల్బ్స్ కూడా చూడండి, ఎల్ఈడి బల్బ్స్ అయితే వస్తాయి. సైడ్లో ఇండికేటర్స్ కానీ అన్నీ ఉంటాయి. మనకు 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ 12 ఇంచెస్ టైర్స్ వస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ కూడా వస్తుందండి. సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్ రెండు వస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ షాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా చూసుకుంటే మనకు ఇక్కడ మనకు ఒక యూఎస్బి పోర్ట్, అలాగే దానికి ఒక గ్లో బాక్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. అన్ని మనకు దీంట్లో క్లియర్ గా పొందుపరిచి అయితే ఉంటుంది అనమాట. కొంచెం డిజైన్ అయితే ఇది తేడా తీసుకొచ్చేసారు, కొంచెం పూర్తిగా చేంజ్ చేశారని చెప్పచ్చు అనమాట. బటన్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ చేసేసారు. దీంట్లో రివర్స్ మోడ్ కానీ అన్ని కూడా దీంట్లో ఉంటాయండి. మనకు పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్ అన్ని ఉంటాయి. అలాగే 1, 2, 3 మోడ్స్ అయితే వస్తాయి అనమాట. లైటింగ్ సిస్టమ్ కానీ, అలాగే మనకు ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో డిస్ప్లేలో అయితే చూపిస్తుంది వెహికల్లో. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ముందు మనకు రివర్స్ లో ప్రెస్ చేస్తే చాలండి, వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఎంసీబీ కూడా ఉంది. అలాగే చార్జర్ అండి, ఛార్జింగ్ టైం అయితే మనకు ఇంచుమించు ఒక 8 అవర్స్ అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. రాత్రి పెట్టేస్తే పొద్దునే మనం డ్యూటీకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు బూట్ స్పేస్ కూడా ఎనఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. హెల్మెట్ పెట్టకపోతే కనుక మనకు ఫుల్ గా ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు. హెల్మెట్ పెట్టుకుంటే మనకు పాక్షికంగా వస్తువులు పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఎంసీబీ కూడా ఇచ్చేసారు. స్ట్రాంగ్ మనకు సీటింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకు టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి హబ్ మోటార్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చి మనకి 40 కిలోమీటర్స్ అయితే స్పీడ్ అయితే వెళ్తుంది. డ్యూయల్ సస్పెన్షన్ మనకు అటుపక్క ఇటుపక్క డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. హబ్ మోటార్స్ కూడా అన్ని ఇక్కడే ఉన్నాయి. మీకు సర్వీస్ గురించి ఇబ్బంది లేదు. అలాగే మనకి ఇక్కడ కాల్ పెట్టుకోవడానికి ఉండే ప్లేస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. మీరు సర్వీస్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఒకవేళ మీకు దీని రిలేటెడ్ ఏదైనా వేరే వెహికల్స్ ఉన్నా కూడా మీరు తీసుకొని వచ్చి సర్వీస్ అయితే చేసుకోవచ్చు. ఇక దీని వారంటీ చూసుకుంటే మనకు 3 ఇయర్స్ వారంటీ అయితే వస్తుందండి. ఇది 150 కిలోమీటర్స్ వరకు కూడా రేంజ్ ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి 80 to 100 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుంది. ఇది వచ్చి 48 వోల్ట్స్ నుంచి 72 వోల్ట్స్ వరకు బ్యాటరీని అయితే పెంచుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చూసుకుంటే దీంట్లో మెయిన్ వచ్చి ఎక్కువలో 25 లో వెళ్తే కనుక మనకి 80 to 100 కిలోమీటర్స్ వస్తుందండి. ఇది ముందుగానే నేను చెప్తున్నాను. ఇది మామూలు నార్మల్ వెహికల్. ఇప్పుడు 40 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్ళామంటే మనకు ఒక 60 to 70 కిలోమీటర్స్ అయితే రేంజ్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు ఇది మనసులో పెట్టుకొని వెహికల్ అయితే తీసుకోండి. వెహికల్ అయితే చాలా బాగుంది. అందరూ చూస్తున్నారు కదా, అక్కడ వ్యక్తులు వచ్చి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఇంట్లో ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి. ఒక ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, లేదంటే కూరగాయలకు పోవడానికి కానీ, లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, ఎక్కడికైనా కూడా ఇది సరౌండింగ్స్ లో, మన లోకల్లో సరౌండింగ్స్ లో తిరగడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.